ఆర్ఎస్ఎస్, కమ్యూనిస్టు ఈ ఇద్దరికి భావజాలంలో అస్సలు పొంతనుండదు. వీళ్ళ విధానం వేరు, వాళ్ళ విధానం వేరు. హిందుత్వ సిద్ధాంతంతో ఆర్ఎస్ఎస్ ఉంటే అసలు మత సిద్ధాంతాలతో సంబంధం లేనటువంటి మైనారిటీ బుజ్జిగింపునే సెక్యులర్‌గా భావించేటటువంటిది కమ్యూనిస్టులు. చైనా కమ్యూనిస్టులు మరింత అడమెంట్‌గా ఉండేటటువంటిది. ఇప్పుడు ఈ ఇద్దరూ భేటీ అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, చైనా ప్రతినిధి బృందం జరిపిన భేటీలు బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధానికి దారితీసినాయి. చైనా నుంచి వచ్చిన బృందం ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంతో పాటు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్‌తో భేటీ అయింది. కాంగ్రెస్ నేతలతో కూడా సమావేశమైంది. సిపిసి అంతర్జాతీయ విభాగం ఉప మంత్రి సన్ హయన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం కాంగ్రెస్ విదేశాంగ వ్యవహారాల విభాగం అధినేత సల్మాన్ ఖుర్షీద్తో భేటీ అయింది. భారత సందర్శనకు వచ్చిన ప్రతినిధి బృందం కోరిక మేరకు ప్రభుత్వ అనుమతితో భేటీ జరిగిందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ బృందం బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన ఒక రోజు తర్వాత ప్రతిపక్ష నేతలను కలిసింది. చైనా ప్రతినిధి బృందంతో సమావేశంలో జాతీయ ప్రయోజనాలకు దోహదపడే అంశాలపై ఏవైనా బీజేపీ, ఆర్ఎస్ఎస్ లేవనెత్తాయంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ప్రశ్నిస్తే, భారత్తో చైనా సంబంధాలు మెరుగుపడిన నేపథ్యంలో దేశ ప్రతినిధి బృందంతో మేము బహిరంగంగా సమావేశమయ్యాని, కాంగ్రెస్ మాత్రం సిపిసితో కుదుర్చుకున్న రహస్య ఒప్పందాన్ని గురించి మాత్రం బయటికి చెప్పట్లేదంటూ బీజేపీ నిలదీసింది.